విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకం మాధవి తరపున జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేశారు. భోగాపురం మండలం రావాడ గ్రామానికి విచ్చేసిన లోకం మాధవి టీడీపీ నేత కర్రోతు బంగారాజు హైపర్ ఆదికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్ రెగ్యులేటర్ను 3-4లోనే ఉంచాలని వైసీపీని ఉద్దేశించి హైపర్ ఆది విమర్శించారు. కానీ ఏకంగా 151కి స్పీడ్ పెంచడం ద్వారా కరెంటు ఛార్జీలతో పాటు అన్ని ధరలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ, నెల్లిమర్లలో లోకం మాధవి 50,000 ఓట్ల మెజార్టీ గెలవడం ఖాయమని జోసెన్ చెప్పారు. ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫ్యాన్ 4లోనో 5లోనో ఉండాలి, అంతే కదా. ఫ్యాన్ మనం రెగ్యులేటర్ ఎంత ఉంటుందో 4లో పెడతాం, లేకపోతే 5లో పెట్టుకుంటాం. ఇంకా మనకి అంత గాలి అవసరం లేదనుకుంటే 3లో కూడా పెడతాం మనం. కాబట్టి మనందరం తెలియక లాస్ట్ టైం ఆ ఫ్యాన్ ని 151లో పెట్టాం. అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. అందుకే దాన్ని మనం ఆ రెగ్యులేటర్ని ఎప్పుడు 4లోనో 5లోనో ఉంచితే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఓకేనా? ఇంకా ఏమంటున్నారు, వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, మేము సింగిల్ గా వస్తున్నాం అంటున్నారు. అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే మనం ఏం చేస్తాం? ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతారా? అలాంటిది రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే కలవాలా లేదా మనం? అలాగే కలిశారు. సింహం సింగిల్ గా వస్తుంది, వీళ్ళు కలిసి వస్తున్నారు అంటున్నారు. 2014లో కూడా సింహం సింగిల్ గానే వచ్చింది. అప్పుడు జనాలు ఎవరు ఓటేశారు? కలిసి వచ్చిన వాళ్ళకే ఓటేశారు కదా. ఈసారి కూడా అదే జరగబోతుంది.